హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఇక్కడ మనకి మేమ్ కాయిన్ వాళ్ళు న్యూ ప్రాజెక్ట్ అయితే చేస్తారు. దీంట్లో స్టేక్ ల్యాండ్ నుంచి మనం రన్ కాయిన్ అయితే ఇప్పుడైతే వస్తుంది. ఇంతకుముందు మనం మేమ్ కాయిన్ నుంచి మేమ్ వాడల నుంచి చెప్తాను చూడండి. సో ఇంతకుముందు అంటే మేమ్ ల్యాండ్ నుంచి మనకి మేమ్ కాయిన్ అయితే ఇచ్చారు. సో ఫార్మింగ్ చేసినందుకు. సో ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ట్విట్టర్ టాస్క్ అయితే చేశారు. ఇంతకుముందు ఏంటంటే మనం టాస్ చేసినందుకు మనకి స్టేక్ ల్యాండ్ కాయిన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంతకు మనం చూడండి 6,900 అయితే లాస్ట్ దీని మేమ్ కాయిన్ ద్వారా నేనైతే పొందాను. సో ఈసారి కూడా మనకి ప్రాఫిట్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. మేమ్ కాయిన్ వాళ్ళే దీనికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ డ్రాప్ ఎలా జర్నల్ చెప్తాను. అలాగే ఇక్కడ చూడండి ఫస్ట్ ట్విట్టర్ హ్యాండిల్ మనకు తెలుసుకోవాలి. దీని గురించి స్టేక్ ల్యాండ్ చూడండి, ఆల్రెడీ 678K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఫాలోవర్డ్ బై ఇక్కడ మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ రన్ కాయిన్ అయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఉంది. దాన్ని కూడా సపరేట్ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఉంది. సో గాయస్ మీరు ఇంకో సెర్చ్లో వెళ్ళేసి ఇప్పుడు రన్ కాయిన్ అని కొట్టండి. ఇక్కడ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే వస్తుంది. సో ఇక్కడ రన్ కాయిన్ అని నేను కొడుతున్నాను, వెయిట్ చేయండి. సో బ్యాక్ వచ్చేసి ఒకసారి రన్ కాయిన్ మీరు కూడా చెక్ చేసుకోండి, ఫాలో అప్ అయితే అవ్వండి. ఇక్కడ రన్ కాయిన్ ఇక్కడ మనకి ఫాలో అప్ అయితే చేస్తున్నారు మెంబర్స్ అయితే. సో ఈ రన్ కాయిన్ గురించి తెలుసుకుందాం. స్టేక్ ల్యాండ్ కాయిన్స్ ఇప్పుడు ఎలా పొందాలో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రన్ కాయిన్ వల్ల ఆల్రెడీ రీపోస్ట్ అయితే చేశారు మేమ్ ల్యాండ్ది. సో ఇక్కడ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. సో మిస్ అయితే అవ్వకండి ఈసారి అయితే మేమ్ కాయిన్లో మిస్ అయిన వాళ్ళు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ టెలిగ్రామ్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. లేదా ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ మన గ్రూప్లో ఉంటే మేమ్ కాయిన్ అని టైప్ చేయండి ఇక్కడ సెర్చ్లో. సో ఇక్కడ మేమ్ కాయిన్ లింక్ అయితే తీసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. క్రోమ్లో ఆ విధంగా వెళ్తే వాట్సాప్ గ్రూప్లో దొరికింది, ఎందుకంటే ఒకసారి డిలీట్ అయితే చేస్తాను నేను అన్ని. సో ఇక్కడ ట్రై చేయండి, టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు కీవీ అయితే ఓపెన్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అయితే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి, లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ తీసుకొస్తే మీరు పేస్ట్ అయితే చేయండి. క్రోమ్లో వెళ్తుంది, నార్మల్ తర్వాత. సో ఇక్కడ మీరు న్యూ యూజర్స్ అయినా ఓల్డ్ యూజర్స్ అయినా మీరు నాకైతే ట్విట్టర్ అకౌంట్ ప్రాబ్లం అవుతుంది ఈ అకౌంట్లో. అంటే నేను మేము ఫార్మింగ్లో చేసేటప్పుడు సో నేను కనెక్ట్ విత్ వాలెట్, మీరు కూడా కనెక్ట్ విత్ వాలెట్తో చేసుకోండి. తర్వాత మీకు ట్విట్టర్ అకౌంట్ కూడా అడుగుతుంది. సో మెటామాస్క్ అయితే పెట్టండి. ఇలా ఓకే వాలెట్ కనెక్ట్ అయినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ అన్లాక్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు ఫార్మింగ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది కానీ ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఓల్డ్ యూజర్స్ అయితే కొంచెం బెనిఫిట్ అవుతుంది, ఎక్కువ కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇంతకుముందు మనకి 2,321 అయితే మేము రివార్డ్స్ అయితే నాకు అయితే వచ్చాయి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఓల్డ్ యూజర్స్ అండ్ న్యూ యూజర్స్ అని ఇక్కడ V1 స్టేక్ ల్యాండ్లో వెళ్ళాలి. సో ఇక్కడ V1 స్టేక్ ల్యాండ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ పేజ్ అయితే వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి. స్టేక్ ల్యాండ్ మీ కాయిన్స్ అయితే చెప్పాను కదా. సో ఈ విధంగా మీకు కంప్లీట్ కోస్ట్ చేసుకోవచ్చు. లేదు స్టేక్ మేమ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేంత మనకి లేదు కాబట్టి కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కోస్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు రన్ కాయిన్ అయితే మనకి ఫార్మింగ్ అయితే ఇస్తారు. ఓకే, అంటే వచ్చిన కాయిన్స్ మనకి ఈ రన్ కాయిన్లో మీకు వస్తుందని చెప్తాను. అందుకే మీకు ట్విట్టర్ హ్యాండిల్ ఇవన్నీ అయితే మీకు చెప్పాను. సో ఈ టోకెన్ ప్రాజెక్ట్ వచ్చేసి బిట్ కాయిన్ యూజింగ్ అయితే చేస్తున్నారు. ఓకేనా, సో బిట్ కాయిన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇవన్నీ సబ్మిట్ ఆర్డినల్ వాలెట్ లింక్ ట్విట్టర్ అకౌంట్, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ టాస్క్ అని ఎలా చేయాలి చెప్తాను. సో ఇక్కడ దీనికి ముందు బ్యాక్ అయితే రండి ఒకసారి. ప్రజెంట్ ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి, ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో ప్రజెంట్ కానీ మీరు విత్డ్రా చేసేటప్పుడు ఇవన్నీ స్టేక్స్ ఇవన్నీ అయితే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏం చేయండి, మీరు దీంట్లో వెళ్ళేసి మీరు ప్రాజెక్ట్ సో ఇక మీరు ఆఫర్ పేజ్ రావాలంటే ప్రొఫైల్లో వెళ్ళండి, ఫామ్ అని ఉంటుంది, ఫామ్లో వెళ్ళండి, న్యూ అని ఉందిగా, దాంట్లో వెళ్ళేసి మీరు ఇక సబ్మిట్ ఆర్డినరీ వాలెట్ అంటే ఇక్కడ ఎందుకు చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ మీరు దానికోసం చేయాల్సింది చూడండి ఇక్కడ. సో ఇక మీకు డిస్క్రిప్షన్లో ఒకటి ఇచ్చే ఎక్స్వర్స్ వాలెట్ అయితే ఇచ్చాను. దీని అయితే మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఒక న్యూ ట్యాబ్ తీసుకొని దీని అయితే ఇక్కడ మేము ఇప్పుడు మెటామాస్క్ ఓకేస్ వాలెట్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నా దీన్ని కూడా మీరు ఎక్స్వర్స్ వాలెట్ అనేది యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ అయితే చేయండి. ఓకే, మీకు ఈ డిస్క్రిప్షన్లో లభిస్తుంది, క్రోమ్లో వస్తుంది. క్రోమ్ నుంచి తీసుకెళ్తే మీరు కీ బ్రౌజర్లో మీరు ఇచ్చేయాలన్నమాట. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ వాలెట్ పైన క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ దీన్ని లింక్ అయితే చేయకండి, యాసెట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఒక బ్యాకప్ కేసు అయితే సో ఇక్కడ ఏం చేయండి, బ్యాకప్ నవ్ అయితే చేయండి. మీకు ఒక ఏం చేస్తారంటే 12 బ్యాకప్ అయితే మీకు అయితే ఇస్తారు. ఓకేనా, బ్యాకప్ నవ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెకండ్ వన్లో చూడండి, మీకు సెలెక్ట్ థర్డ్ వర్డ్ అంటే మీకు 12 బ్యాకప్ కేసు కాపీ చేసుకొని రావట్లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి ఏం చేయండి, లేదా ఫస్ట్ ఒక నోట్బుక్లో రాసుకోండి ఎక్కడైనా.
స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత మీరు నోట్ ప్యాడ్లో అయినా కీప్ నోట్స్లో అయినా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ థర్డ్ వర్డ్ ఏదో మీరు ఇచ్చేయండి. ఓకే, దాంట్లో ఉంటుంది 12 బ్యాకప్లో థర్డ్ వర్డ్ ఇచ్చేయండి. సో ఇక్కడ థర్డ్ వర్డ్ని అయితే ఇచ్చేస్తాను. అలాగే 8th వర్డ్ కూడా అడుగుతున్నారు, సో ఇచ్చేయండి. సో నెక్స్ట్ 6th వర్డ్ అడుగుతుంది, ఇచ్చేయండి. సో 6th వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. కంటిన్యూ అయితే చేయండి. ఇచ్చిన పాస్వర్డ్ అయితే మీరు ఒకసారి కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, కన్ఫర్మ్ చేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేయండి. సో ఇక్కడ వాలెట్ అనేది క్రియేట్ సక్సెస్ఫుల్ అయింది. బట్ బ్యాకప్ కేసు వచ్చేసి జాగ్రత్త పెట్టుకోండి ఎక్కడైనా. నెక్స్ట్ ఇక్కడ మీరు తీరన్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్వర్స్ వాలెట్ ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని మీరు ఓపెన్ అయితే చేయాలి. ఓకే, ఓపెన్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ 0.00 మీకు ఇక్కడ విధంగా అంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏమైనా అమౌంట్ వస్తే మీకు ఇక్కడ నుంచి అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ వాలెట్ ఎందుకు క్రియేట్ చేస్తాను చెప్తాను ఇక్కడ. ఎందుకంటే మనం దీనికి ఇప్పుడు స్టేక్ ల్యాండ్లో మనకి ఇదైతే ఇవ్వాలి ఫస్ట్ హాస్ట్లో సబ్మిట్ ఆర్డినరీ వాలెట్ ఎందుకు. సో దీనిపై క్లిక్ అయితే చేయండి. ఆఫర్ పేజ్లో ఓకే అయితే ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఓకే వాలెట్ అయితే, బట్ మెటామాస్క్ అయితే రావద్దు. ఓకేనా, ఇక మీరు క్యాన్సిల్ చేయండి. ఎక్స్వర్స్ వాలెట్కి అయితే రావాలి పాపప్ అన్నది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు సో ఒకసారి ఓకే అయితే చేయండి, చూద్దాం. ఓకే సార్, బట్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకంటే మళ్ళీ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ స్టేక్ ల్యాండ్ ఆఫ్లో వెళ్ళిపోండి. ఎల్ఎఫ్జీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్డినరీ వాలెట్ బ్యాకప్కి అయితే మీరైతే ఇవ్వాలి. ఓకేనా, అంటే మెటామాస్క్ సో ఇక్కడ పైన వీడియో కూడా చూస్తాను, వాళ్ళు కూడా ఎక్స్వర్స్ వాలెట్లో ఓన్లీ మిడిల్ వన్ ఇవ్వమంటున్నారు. సో ఇక్కడ మనం కూడా ఇచ్చేది ఈ ఆర్డినరీ వాలెట్దే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఏం చేయండి, మళ్ళీ ఇక్కడ మనం ఇంత ముందుకు ఎక్స్వర్స్ వాలెట్ అయితే ఓపెన్ చేస్తాం. ఈ పేజ్ వెళ్ళండి, లేదా 3 రన్స్ వెళ్ళేసి ఎక్స్వర్స్ వాలెట్ కూడా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనేది క్లిక్ చేయండి. ఆర్డినరీ BRC20 రూమ్స్ అని ఉంది, దీని మీద కాపీ చేసుకోండి అడ్రస్ అనేది. అండర్స్టూడ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ స్టేక్ ల్యాండ్లో వెళ్ళండి. అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చండి. ఓకే, ఇక్కడ చేసిన తర్వాత సబ్మిట్ 1 or 2 టైమ్స్ చేంజ్ చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఇక్కడ వచ్చే ఛార్జ్ అయితే లేదు. ఓకేనా, సో గైస్ అడ్రస్ ఒకసారి మళ్ళీ 1 or 2 టైమ్స్ చెక్ చేసి మీరు సబ్మిట్ వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, సో అదొకటి చూసుకొని మీరు. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ లింక్ ఎక్స్ అకౌంట్, సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. నాకు ఓల్డ్ అకౌంట్ అయితే ప్రాబ్లం, ఓల్డ్ అకౌంట్ ఎవరైనా సస్పెండ్ అయ్యామని అంటే న్యూ అకౌంట్ మీరైతే దీంట్లో ఆథరైజ్ యాప్ అయితే ఇచ్చేయండి. ఓకే, నా పాత ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఎందుకంటే తర్వాత మీరు మళ్ళీ విత్డ్రా టైంలో దీంతో కాకుండా ట్విట్టర్ అకౌంట్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి 6,900 కాయిన్స్ అయితే మీకైతే ఇచ్చారు క్యూస్ కంప్లీట్ చేసినందుకు. ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఫాలో స్టేక్ ల్యాండ్, ఇది కూడా 6 ఎవరి టాస్క్ 6 అయితే అలా ఇస్తున్నారు. ఇంకా పెరిగే కొద్దీ వేరే టాస్క్ అయితే ట్విట్టర్ ఫాలో పైన క్లిక్ చేయండి. ఇలా మీకు స్టేక్ ల్యాండ్కి మీకు ఫాలో అప్ అయితే అవ్వమంటారు. సో సింపుల్గా మీరు ఫాలో ఇంతకుముందు అయ్యాను కానీ మీరు ఫాలో అయితే అవ్వండి. ఓకే, సింపుల్గా కాలేజ్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి. ఇది కూడా మీకు 69 పాయింట్స్ అయితే ఇచ్చేస్తారు. ఓకే, ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ చేయండి. ఫాలో రూన్ కాయిన్ 21,000 కాయిన్స్ ఇస్తున్నారు, చూసుకోండి. ఇంతకుముందు నేను ఫాలో అయితే అయ్యాను, మీకు లైవ్లో కూడా చూపించాను ఇంతకుముందుకు. సో ఫస్ట్ మనం ఏమైనా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళని ఫాలో అవ్వాలి, విత్డ్రా అయ్యాలి. తర్వాత మీరు అన్ఫాలో అయినా నో ప్రాబ్లం. పేమెంట్ వచ్చే వరకైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. సో నా అప్డేట్ ఇస్తాను, నో ప్రాబ్లం. సో కాలేజ్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి ఫాలో అయిన తర్వాత. సో 21,000 కాయిన్స్ అయితే ఇచ్చారు. 34,000 ఈటికి అయ్యాయి మీకు. ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ చేయండి. హౌ టు హోల్డ్ OGRE ఉందిగా, దీనిపై క్లిక్ చేయండి. పోస్ట్ ఆన్ దిస్ ఎక్స్ ఉందిగా, దీనిపై ఆటోమేటిక్ వాళ్ళే మెసేజ్ అని ఇచ్చేస్తారు. బట్ మనం ఏంటంటే పోస్ట్ చేయాలి, జస్ట్ విధంగా పోస్ట్ చేసేసిన తర్వాత సింపుల్గా వెయిట్ అయితే చేయండి కోసేపు. మీకు ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత క్వెస్ట్లో వెళ్ళండి. కలెక్ట్ స్టిక్స్ ఉందిగా, దీనిపై క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ కొంచెం ఎర్రర్ ఏమైనా వస్తే, ఎర్రర్ ఏం రాదు, మ్యాక్సిమం అయిపోతుంది. గా స్టిక్స్ పైన క్లిక్ చేయండి. ఇక అన్ని టిక్ మార్క్ అయితే వచ్చేసాయి చూడండి. సో ఇక్కడ మనం చేయాల్సిన ఇంకా 4 అయితే ఉన్నాయి. సో డూ యూ నో అంటున్నారు. సో ఇక్కడ ఇది కూడా పోస్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి మీరు ఇక్కడ పోస్ట్ అయితే చేయండి. పోస్ట్ చేసేసి ఇది సక్సెస్ఫుల్ సెండ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. సెండ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ పోస్ట్లో వచ్చేసి కలర్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి. చేసేసిన తర్వాత సో మీకు ప్రాబ్లం కావద్దని నేను లైవ్లో చేసి చూపిస్తున్నాను. సో ఇక ఈ విధంగా ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది. సో పోస్ట్ ఆన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ చేయకండి. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం చేసేసాం, బట్ ఇక్కడ ఏంటంటే కాల్ అని చెప్తారు. సో ఇక్కడ ఈ విధంగా కలర్ స్టిక్స్ పైన క్లిక్ చేయండి. మ్యాక్సిమం
వెయిట్ చేయండి. సో 1 or 2 టైం క్లిక్ చేయండి, మీకు సక్సెస్ అయిపోయింది. నాకైతే ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రూమ్ లైక్ ఏ టీనేజ్ మెసేజ్ అంటున్నా. సో చూడండి, ఇది కూడా పోస్ట్ ఆన్ ఎక్స్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ పోస్ట్ అయితే చేసేయండి, సింపుల్గా చేసేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ పేజ్లో వచ్చేయండి. కలర్ స్టిక్స్ పైన కొంచెం ఎర్రర్ వస్తే వెయిట్ చేయండి గాయస్. ఇక్కడనే మీరు కలర్ స్టిక్స్ అయితే ఖచ్చితంగా క్లిక్ అయితే చేయాలి. ఓకే, చూడండి అయిపోయింది. 97,000 స్టిక్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ 2 అయిపోయిన తర్వాత టుడే ఈజ్ ఎ గుడ్ డే. వీడియో కొంచెం లెంత్ అయినా మీకు క్లారిటీగా ఇవన్నీ అయితే చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు అది అవ్వట్లేదు బ్రో, ఇది అవ్వట్లేదు చాలామంది అడుగుతారు, నాకు తెలుసు. వాళ్ళ కోసం అయితే మొత్తం చూడండి, అందుకే కొంచెం లేట్ అయినా సరే ఇక్కడ పోస్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా వచ్చేసి కలర్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం వచ్చినా కూడా ఏం చేయాలి చెప్తాను చూడండి. కలర్ స్టిక్స్ పైన క్లిక్ అయితే చేయండి. ఒక 1 or 2 టైమ్స్ మీరు చేస్తేనే అవుతుంది, లేకపోతే రాదనమాట. వెయిట్ చేయండి. 1 టైం చేసి మీకు రాలేకపోతే అంటే రాదనమాట. సో ఇక్కడ మీరు ఈ విధంగా చేయాలి. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. ఇది చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. అలాగే లాస్ట్ది ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ ఇది చేస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే, టాస్క్ అనేది మొత్తం అయిపోయినట్టే. బట్ మళ్ళీ మనకి ఈ వితౌట్ వచ్చే లోపల మళ్ళీ చాలా టాస్క్ అయితే ఇస్తారు. సో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఫాలో అప్ అయితే అవ్వాలి. ఏది మిస్ చేసినా మీకు ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి చూసుకోండి. ఓకే, కలర్ స్టిక్స్ పైన చేస్తున్నాను, మళ్ళీ క్లిక్ అయితే వేసేస్తున్నాను. సో ఇక్కడ మీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ అయితే మీకు అయిపోయింది చూడండి. ఐ గాట్ స్టిక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. టోటల్ టాస్క్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ది కాలేదు. సో ఇక్కడ వెయిట్ చేయండి. ఇక 1,39,000 మీకు ఇచ్చారు. ఓకే, 1,39,800 మీకు అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి మీ ఇక్కడ. సో ఇక ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ టిక్ మార్క్ రావాలి కదా, ఏది మిస్ చేయకండి. సబ్మిట్ వాలెట్ కాడ నుంచి మనం అన్నీ చేసుకుంటూ వచ్చాం, బట్ ఇది చేస్తే చాలు. సో ఏది మిస్ అవ్వకండి. సో మనకి రూన్ కాయిన్ ఫార్మింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ అలాగే ఈ పేజీని ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, చేసేసిన తర్వాత ఇక్కడ మనకి వెయిట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఇది ఒక టిక్ మార్క్ రాలేదు. సో ఏందో తెలియదు ఇది, బట్ ఇది ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను. సో ఆర్డినరీ వాలెట్ ఇంతమంది లింక్ చేసాము. సో దీని వెబ్సైట్, వైట్ పేపర్ అండ్ న్యూ లెసన్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనకి క్లైమ్ పేజ్ నుంచి మనకి వాలెట్ అయితే చూసుకోండి ఒకసారి. వాలెట్లో మీకు ఇక్కడ ఒకసారి 1,39,000 మీకు కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇంతకుముందు మనం ఇక్కడ స్టేక్ చేయడం మీకు ఇప్పుడైతే ఏముండదు. ప్రజెంట్ అయితే ఓన్లీ మనకి టోటల్ స్టిక్స్ అయితే ఉన్నాయి. సో ఇక ప్రజెంట్ ఈ కాయిన్స్ ఫ్యూచర్లో మనకి ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మేమ్ కాయిన్ స్టేక్ చేసి కూడా మీరు చేయొచ్చు. బట్ ఇక్కడ మనం మేమ్ కాయిన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ నేను ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడు చెప్పాను కాబట్టి లైట్ తీసుకోండి. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా స్టేక్ ల్యాండ్ అయితే మిస్ అయితే అవ్వకండి. ప్రజెంట్ అయితే టాస్క్ అయితే ఇవేగా, ఇంకేం లేవు. ఇంకేమైనా ఉంటే మనం చిన్న వాట్సాప్, టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. అలాగే వీడియోకి ఒక 100 లైక్ అయితే కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ ఆల్.